అనగనగా ఒక అడవిలో ఒక చీమ మరియు కప్ప ఉండేది. ఒకసారి చీమ బావిలోకి దిగి నీళ్లు తాగుతుంది. అంతలోనే అక్కడికి ఒక కప్ప వస్తుంది. కప్ప చీమతో అంటుంది, ఒరేయ్ చీమ, నీవు ఎంత చిన్నగా ఉన్నావో తెలుసా? నీతో ఏం పని కాదు, అసలు నువ్వు ఉండి వేస్ట్ అని చీమనంటుంది. అప్పుడు చీమ అంటుంది, నన్ను నువ్వు చిన్నగా ఉన్నానని ఎగతాళి చేస్తున్నావు, కానీ నేను నీకంటే చాలా గొప్పవాణ్ణి, తెలివి ఎక్కువ ఉన్నదానని చీమ అంటుంది. అప్పుడు కప్ప, అవునా, ఎవరి తెలివి ఎవరి గొప్పనో చూద్దాము, మనం ఒక బెట్టు వేసుకుందాము. ఈ బావిలోకి దిగి ఎవరు ఎక్కువ నీళ్లు తాగుతారో వాళ్లే విన్నరు, అప్పుడు వాళ్ళకే ఎక్కువ తెలివి ఉంది అని ఒప్పుకోవాలని కప్ప అంటుంది. దానికి చీమ సరే అని ఒప్పుకుంటుంది. ఇక వాళ్ళిద్దరు బావిలోకి దిగి నీళ్లు తాగడం స్టార్ట్ చేస్తారు. అలా తాగుతుండగా కప్ప ఎక్కువ నీళ్లు తాగడంతో ఉబ్బిపోతుంది. అదే సమయంలో చీమ కొన్ని నీళ్లు తాగి వెంటనే పైకి వచ్చేస్తుంది. కానీ కప్ప రాలేకపోతుంది, అక్కడే ఉండిపోతుంది. అప్పుడు చీమ అంటుంది, చూసావా, నువ్వు నీళ్లు తాగి అక్కడే ఉండిపోయావు, కానీ నేను పైకి వచ్చేసాను, ఇప్పుడు ఎవరు తెలివి గొప్ప అని అంటుంది. అప్పుడు కప్ప తన తప్పును తెలుసుకొని క్షమించమని కోరుతుంది. చివరికి వాళ్ళు మంచి స్నేహితులు అవుతారు. మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.